నేను చెప్పే ఈ కొన్ని లక్షణాలతో మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదో తెలుసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ వీరు, పర్సనల్ వెల్నెస్ కోచ్, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే కొన్ని లక్షణాలు చెప్పాను కదా, ఆ లక్షణాలు ఏంటి అనే దానికోసం తెలుసుకుందాం. ఈ లక్షణాల్లో ప్రతిరోజు ఏ ఒక్కటి జరగకపోయినా సరే మీరు అన్‌హెల్తీగా ఉన్నారనే అర్థం చేసుకోవాలి. మీకు ప్రతిరోజు టైమ్ టు టైమ్ ఆకలేస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఆకలి వెయ్యకపోవడం కూడా ప్రాబ్లమే. ఉదయం లేవగానే మోషన్ అనేది ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫ్రీ మోషన్ అవ్వాలి. అలా జరుగుతుందా లేదో చెక్ చేసుకోండి. అలా జరగకపోవడం కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. అలా అవ్వకపోవడం వల్ల మోషన్ అనేది మన స్టమక్‌లో ఎక్కువ రోజులు ఉండిపోతుంది. అట్లా జరిగితే మన స్టమక్‌కి ఇన్ఫెక్షన్ అనేది వస్తదన్నమాట. వద్దు నాకీ బతకొద్దు. అండ్ నెంబర్ 3, మీరు పడుకునేటప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారా? బలవంతంగా నిద్రపోతున్నారా? అది కూడా చెక్ చేసుకోవాలి. మనకు పడుకున్న ఒక 10 నిమిషాలు కానీ, 20 నిమిషాలు కానీ, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కానీ మనకు ప్రశాంతమైన నిద్ర పట్టాలి. అది అలా పట్టకపోవడం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్ ఉన్నట్టన్నమాట. మీరు చేసే వృత్తి అదే పని, మీరు చేసే పని కావచ్చు, లేదా బిజినెస్ కావచ్చు, సంథింగ్ ఏదైనా కానీ ఆ వర్క్‌లో మీరు ఎంజాయ్ చేస్తూ ఆ వర్క్ అనేది మీరు హ్యాపీగా చేసుకుంటున్నారా లేదా? అది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, మీ పొట్ట భాగం ఇంతకు ముందు కన్నా ఇప్పుడేమైనా పెరుగుతుందా? ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మన ఛాతీ పరిమాణం అనేది పెద్దగా ఉండాలి. మన పొట్ట పరిమాణం అనేది చిన్నగా ఉండాలి. అలా ఉండకపోవటం వల్ల మన బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చనమాట. అలా పొట్ట భాగం పెరుగుతుంది అనేసంటే అందులో విసరల్ ఫ్యాట్ అనేది పెరుగుతుందని అర్థం. అలా పెరగడం చాలా ప్రమాదకరం. ఈ విజరల్ ఫ్యాట్ అంటే ఏంటనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అండ్ లాస్ట్ వన్, అవసరానికి మించి మీకు కోపం వస్తుందా? కోపం కానీ, విసుగు కానీ, అనవసరంగా విసుగు వస్తూ ఉంటది, కోపం వస్తూ ఉంటది, చిరాకు వస్తూ ఉంటది. అందరితోని హ్యాపీగా మాట్లాడలేరు. విసుగు లేకుండా, కోపం లేకుండా ఇంట్లో వాళ్ళతో అయినా సరే, బయట వాళ్ళతో అయినా ప్రశాంతంగా, హ్యాపీగా మాట్లాడగలిగితే మీరు చాలా హెల్తీగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఏ ఒక్క ప్రశ్నకైనా సరే మీ దగ్గర పాజిటివ్ ఆన్సర్ లేకపోతే మీరు అనారోగ్యంగా ఉన్నట్టే లెక్క. ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా, ఆరోగ్యంగా ఉండాలనే నా ఆశ, నా కోరిక. మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు మీరు హెల్తీగా ఉండాలి. వీడియో అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వాళ్ళు కూడా హెల్తీగా ఉండేలాగా మీరు చూసుకోండి. ఇలాంటి మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.